మరి ఇవాల్టి ఎడిటోరియల్‌కి వస్తే టైటిల్ వచ్చేసి టాప్ స్పాట్. కొంచెం స్పోర్ట్స్‌కి సంబంధించిన ఎడిటోరియల్ వచ్చింది ఈరోజు. సో, టాప్ స్పాట్ అనే టైటిల్‌తో వచ్చింది. ఇండియా నీడ్స్ టు అప్‌గ్రేడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రైన్ కోచెస్. ఇండియా తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి. కోచెస్‌ని ట్రైన్ చేయాలి. దేనికోసం ఇవన్నీ చేయాలి? దేనికోసం చేయాలంటే ఇండియా ఒలింపిక్స్‌లో టాప్ పెర్ఫార్మెన్స్ చూపించాలి అంటే, లేదా ఒలింపిక్స్‌ని హోస్ట్ చేయాలి అనుకున్నా, ఇవన్నీ చేయాలి అనేది మెయిన్ ఉద్దేశం. టాప్ స్పాట్ అంటే మీకు తెలుసు హైయెస్ట్ లెవెల్ పొజిషన్ అని, అప్‌గ్రేడ్ అంటే ముందుకెళ్ళడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నా కూడా మీకు తెలుసు. ట్రైన్ చేయడం తెలుసు. ఇవన్నీ ఈజీ పదాలే. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపెడిమెంట్స్ టు ఇండియాస్ యాస్పిరేషన్ టు బిడ్ ఫర్ ద 2036 ఒలింపిక్స్ ఈజ్ ద ల్యాక్ ఆఫ్ ఇనఫ్ వరల్డ్ క్లాస్ పర్ఫార్మర్స్. ఓకే, ఇక్కడ వర్డ్స్ చూడండి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపెడిమెంట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇంపెడిమెంట్? ఇంపెడిమెంట్ అంటే అబ్స్టకల్, అడ్డంకి. ఇండియా యొక్క యాస్పిరేషన్కి, ఇండియా ఏదో చేయాలనుకుంటుంది. ఏంటిది? టు బిడ్ ఫర్ 2036 2036 ఒలింపిక్స్ హోస్ట్ చేయడానికి బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేద్దామనే ఇండియా యొక్క యాస్పిరేషన్కి బిగ్గెస్ట్ ఇంపిడిమెంట్. యాస్పిరేషన్ అంటే ఏంటమ్మా? స్ట్రాంగ్ అంబిషన్. దానికి బిగ్గెస్ట్ ఇంపిడిమెంట్ ఏంటి? చాలా ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపిడిమెంట్స్ ఏంటి? ల్యాక్ ఆఫ్ వరల్డ్ క్లాస్ పర్ఫార్మర్స్. ఇండియాలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ పర్ఫార్మర్స్ లేరు. ఇండియాలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ లేకపోవడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపిడిమెంట్స్గా తీసుకోవచ్చు. ఫర్ ఇండియా, ఏ ప్రాస్పెక్టివ్ హోస్ట్ టార్గెటింగ్ ఎ ప్రెస్టీజియస్ టాప్ 10 ఫినిష్ ఈజ్ ఎ హ్యూమాంగస్ టాస్క్. సో ఇండియా హోస్ట్ అవుదామని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఒక ప్రాస్పెక్టివ్ అంటే అర్థం ఏంటమ్మా? సంథింగ్ దట్ ఈస్ లైక్లీ ఇన్ ద ఫ్యూచర్. ఈజ్ ఎ ప్రాస్పెక్టివ్ క్లయింట్ అన్నారు అనుకోండి, ఇతను మనకి క్లయింట్ అయ్యే అవకాశం ఉంది. ఈజ్ ఎ ప్రాస్పెక్టివ్ కలెక్టర్ అన్నారు అనుకోండి, కలెక్టర్ అయ్యే అవకాశం ఉన్నవాడు అని అర్థం. ప్రాస్పెక్టివ్ హోస్ట్ అంటే ఒలింపిక్స్ హోస్ట్కి అవకాశం ఉన్న ఒక కంట్రీగా టార్గెటింగ్ ఏ ప్రెస్టీజియస్. మరి ఒలింపిక్స్ని హోస్ట్ చేసినప్పుడు టాప్ 10లో ఉండాలని కోరుకుంటామా, కోరుకోమా? హోస్ట్ కంట్రీయే టాప్ 10లో లేకపోతే కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ హ్యూమాంగస్ టాస్క్. అంటే చాలా హ్యూజ్, చాలా పెద్దది, చాలా పెద్ద టాస్క్. అంత ఈజీ కాదు, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టాస్క్ అది అని చెప్తున్నారు. In the 21st century, the country achieved its best ever result of 48th with 7 medals at the Tokyo Olympics in 2021 and was 71st with 6 medals at Paris 2024. 2021వ శతాబ్దంలో జరిగిన ఒలింపిక్స్లో తీసుకుంటే 2021 టోక్యో ఒలింపిక్స్లో ఇండియా 7 మెడల్సే సాధించింది, 48వ పొజిషన్లో ఉంటే, తర్వాత 24 ప్యారిస్ ఒలింపిక్స్లో కేవలం 6 మెడల్స్తో 71వ పొజిషన్లో ఇండియా ఉంది. పాపులేషన్లో ఇండియా వరల్డ్ నెంబర్ 1, ఎకానమీలో వరల్డ్ టాప్ 10లో ఉంది. అలాంటి ఇండియా స్పోర్ట్స్ పరంగా చాలా వెనకబడి ఉంది. వీ నీడ్ మోర్ పెద్దీస్. ఇండియా నీడ్స్ టు విన్ అప్రాక్సిమేట్లీ 30 to 40 మెడల్స్ ఇంక్లూడింగ్ గోల్డ్ ఇన్ డబుల్ డిజిట్స్ టు బీ ఇన్ ద ఎలీట్ క్లబ్. మనం టాప్ 10లో ఉండాలి అనుకుంటే, టాప్ 10లో ఇండియా రావాలి అనుకుంటే ఇండియా ఎన్ని గెలవాలి? అప్రాక్సిమేట్గా 30 నుంచి 40 మెడల్స్ గెలవాలి. అందులో గోల్డ్ డబుల్ డిజిట్స్లో ఉండాలి. అంటే మోర్ దాన్ 10 గోల్డ్ మెడల్స్ ఉండాలి. అప్పుడే మనం టాప్ 10 ఎలీట్ క్లబ్లో, కొంతమంది మాత్రమే వెళ్ళగలిగే క్లబ్లోకి మనం వెళ్ళగలుగుతాం. టు చేజ్ దిస్ ఒలింపిక్ డ్రీమ్, ఈ ఒలింపిక్ డ్రీమ్ని రీచ్ అవ్వడం కోసం ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ అండ్ ఎలొకేషన్ ఆఫ్ 29,054 crore అండ్ 8-fold ఇంక్రీజ్ ఫర్ ద న్యూ ఫేజ్ ఆఫ్ ఖేలో ఇండియా స్కీమ్. ఇది ఇంపార్టెంట్. ఒలింపిక్స్ గురించి మనం ఎందుకు చదువుకుంటున్నాం ఇక్కడంటే, ఇండియన్ గవర్నమెంట్ ఖేలో ఇండియా స్కీమ్కి 8 రెట్లు కేటాయింపులు పెంచింది. నార్మల్గా కేటాయించే దానికన్నా ఎక్కువ అమౌంట్ ఆ పర్టికులర్ గవర్నమెంట్ స్కీమ్కి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. రైట్? ఆడుదాం ఆంధ్రాలాగా ఖేలో ఇండియా మనకు ఉంది నేషనల్ లెవెల్లో. సో 29,054 కోట్ల కేటాయింపులు జరగడం జరిగింది. ద ప్రైమరీ గోల్ ఆఫ్ దిస్ అంబిషియస్ గ్రాస్ రూట్స్ ప్రోగ్రామ్ ఈజ్ టు ట్యాప్ టాలెంట్ ఎర్లీ ఫర్ 2036 ఒలింపిక్స్. ఈ ప్రోగ్రామ్ యొక్క గోల్ ఏంటి? ప్రైమరీ గోల్ ఏంటి? గ్రాస్ రూట్స్ ప్రోగ్రామ్ అంటున్నారంటే అర్థం ఏంటమ్మా? గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎక్కడ మనకి టాలెంట్ ఉంటే అక్కడ దాన్ని
పట్టుకొని బయటికి తీసుకురావాలనే ప్రయత్నం ఎట్ ద బేసిక్ అండ్ లోకల్ లెవెల్, గ్రాస్ రూట్స్ అంటే అట్టడుగు స్థాయి నుంచి మనం తీసుకురావాలనే ప్రయత్నం ప్రభుత్వం ఇక్కడ చేస్తుంది. దేనికంటే టాలెంట్ ఉన్న వాళ్ళని 2036 ఒలింపిక్స్కి ఎర్లీగా ఐడెంటిఫై చేసేయాలి. రూరల్ లెవెల్లో ఉన్న జాతి రత్నాలు, మట్టిలోని మాణిక్యాల్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రైన్ చేస్తే 2036 ఒలింపిక్స్కి వాళ్ళు సిద్ధమవుతారనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశము. ఇట్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ఖేలో ఇండియా సెంటర్స్, స్టేట్ అండ్ నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ అక్రెడిటెడ్ అకాడమీస్ ఫ్రమ్ రఫ్లీ 1 per district, more than 1000 centers at present, to an average of 2 to 3. Right now, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేవి ఒక జిల్లాకి ఒకటే ఉంది. దాన్ని 2 నుంచి 3 చేయాలి. 1000 ప్రజెంట్ 1000 సెంటర్సే ఉన్నాయి. దాన్ని జిల్లాకి 2 నుంచి 3 చేయాలనేది గోల్. సో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పెంచాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇన్వాల్వింగ్ స్కూల్స్ అండ్ క్లబ్స్, ఎంకరేజింగ్ టాలెంటెడ్ చిల్డ్రన్ టు కంపీట్ ఇన్ క్లబ్ లెవెల్ ఈవెంట్స్, అప్గ్రేడింగ్ ఫెసిలిటీస్ అండ్ అసిమ్యులేటింగ్ గ్రాస్ రూట్ కోచెస్ అండ్ టెక్నికల్ అఫీషియల్స్ ఆర్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద హోల్సమ్ స్కీమ్. ఓకే, ఈ పెద్ద గోల్ మనం అచీవ్ చేయాలంటే స్కూల్స్ని, క్లబ్స్ని ఇన్వాల్వ్ చేయాలి, టాలెంటెడ్ చిల్డ్రన్ని ఎంకరేజ్ చేయాలి. దేనికి? టు కంపీట్ ఇన్ క్లబ్ లెవెల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేలాగా టాలెంటెడ్ చిల్డ్రన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఫెసిలిటీస్ని ఏం చేయాలమ్మా? ఫెసిలిటీస్ని అప్గ్రేడ్ చేయాలి. ఎసిమ్యులేటింగ్ గ్రాస్ రూట్ కోచెస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇక్కడ ఏం రాశారు? ఎసిమ్యులేట్ అంటే ఇంటిగ్రేట్ అని అర్థం. గ్రాస్ రూట్ లెవెల్లో కోచెస్ని స్టూడెంట్స్తో ఇంటిగ్రేట్ చేయాలి, కలపాలి. టెక్నికల్ అఫీషియల్స్ని అవైలబుల్గా ఉంచాలి. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది? అప్పుడే మనకి దీస్ ఆర్ ఆల్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్. ఎసెన్షియల్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎసెన్షియల్? అంటే అబ్సల్యూట్లీ నెససరీ. ఇంగ్రీడియంట్స్ అంటే ఒక కీ కాంపోనెంట్స్ అని అర్థం. దేంట్లో? ఈ హోల్సమ్ స్కీమ్లో. హోల్సమ్ అంటే కాంప్రహెన్సివ్. హోల్సమ్ అంటే మీనింగ్ అంటే కంప్లీట్ లేదా కాంప్రహెన్సివ్. ఈ కంప్లీట్ లేదా కాంప్రహెన్సివ్ స్కీమ్లో ఇవన్నీ కూడా మనకి ఎసెన్షియల్. A novel concept of upgrading the knowledge of local coaches by helping them overcome the language barrier posed by English, the formation of a national coach accreditation board. So standardized coaching and better utilization of physical education teachers are expected to impart correct training at the basic level. Novel ante kottadi. నోవెల్ అంటే మీనింగ్ ఏంటి? కొత్తది. కాన్సెప్ట్ ఆఫ్ అప్గ్రేడింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ లోకల్ కోచెస్. లోకల్ కోచెస్ యొక్క నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసే ఒక కొత్త కాన్సెప్ట్. ఎలా? బై హెల్పింగ్ దెమ్ ఓవర్కమ్ ద లాంగ్వేజ్ బ్యారియర్ పోజ్డ్ బై ఇంగ్లీష్. ఇంగ్లీష్ వల్ల వస్తున్న భాషాపరమైన అడ్డంకిని ఓవర్కమ్ చేసేలాగా, దాటేలాగా లోకల్ కోచెస్కి సహాయం చేయాలంటే నాలెడ్జ్ మనం పెంచాలి. దానికోసం నేషనల్ కోచ్ అక్రెడిటేషన్ బోర్డ్ అనేది ఫామ్ చేస్తున్నారు. దేనికి? కోచింగ్ అనే దాన్ని స్టాండర్డైజ్ చేయడానికి. ఎవరికి ఎలా నచ్చితే అలా కోచింగ్ చేసేలా కాకుండా ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ని ఒక కరికులం లాగా డిజైన్ చేసి దాన్ని నేషనల్ లెవెల్లో స్టాండర్డైజ్ చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. అండ్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్. ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీస్ అంటాం కదా, వాళ్ళని బెటర్గా యూటిలైజ్ చేసే సిచ్యువేషన్ తీసుకురావాలి. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పెక్టెడ్ టు ఇంపార్ట్ కరెక్ట్ ట్రైనింగ్ ఎట్ ద బేసిక్ లెవెల్. ఇవన్నీ ఏం చేస్తాయి? బేసిక్ లెవెల్లో కరెక్ట్ ట్రైనింగ్ని ఇవ్వడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పి ఎక్స్పెక్టేషన్. ఇన్ సింక్ విత్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ద ఖేలో ఇండియా ఫీడర్ స్కూల్స్ అండ్ ఖేలో ఇండియా ఉత్కృష్ట విద్యాలయ ఇనిషియేటివ్స్ ఆర్ డిజైన్ టు ఇంటిగ్రేట్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్. ఇన్ సింక్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో సింక్ అంటే దాంతో కలిసికట్టుగా వెళ్తూ ద ఖేలో ఇండియా ఫీడర్ స్కూల్స్ అంటే ఖేలో ఇండియా ప్రోగ్రామ్కి స్టూడెంట్స్ని ఫీడ్ చేసే స్కూల్స్, అలాగే ఖేలో ఇండియా ఉత్కృష్ట విద్యాలయ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా డిజైన్ చేశారు. దేనికోసం? ఇంటిగ్రేట్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ని, ఎడ్యుకేషన్ని సమ్మిళితం చేయడం కోసం ఉత్కృష్ట విద్యాలయాస్, ఖేలో ఇండియా ఫీడర్ స్కూల్స్ని ప్రభుత్వం బిల్డ్ చేస్తుంది. ద ఎగ్జిస్టింగ్ ఖేలో ఇండియా అథ్లీట్స్ ప్రోగ్రామ్ విత్ 2904 అథ్లీట్స్ అండ్ ద న్యూ ఎమర్జింగ్ ఖేలో ఇండియా అథ్లీట్స్ ఇనిషియేటివ్ టు ఎక్స్పాండ్ ద టాలెంట్ పూల్ టు అరౌండ్ 28,000. ఎగ్జిస్టింగ్ ఖేలో ఇండియా అథ్లీట్స్ ప్రోగ్రాంలో 2904 మంది అథ్లీట్స్ ఉంటే, కొత్త ప్రోగ్రామ్ ఇది ఏం చేస్తుందమ్మా? ఇది ఈ రెండు కలిపి, అంటే ఎగ్జిస్టింగ్ ప్రోగ్రాము ప్లస్ కొత్త ప్రోగ్రాము కలిపి ఈ టాలెంట్ పూల్ని 28,000కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. టాలెంట్ ఐడెంటిఫికేషన్, డిజిటైజేషన్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ టు మెయింటైన్ డేటా ఆన్ ఎవ్రీ అథ్లీట్ అండ్ ఎ బాటమ్ టు టాప్ కమ్యూనికేషన్ ఛానల్ ఆర్ ఇట్స్ కీ కాంపోనెంట్స్. టాలెంట్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడం, స్పోర్ట్స్ ఎకోసిస్టంలో ప్రతి ఒక్క అథ్లీట్ గురించి ఫుల్ డేటాని డిజిటల్గా మెయింటైన్ చేయడం కావచ్చు,
కింద నుంచి పై వరకు ఓపెన్ కమ్యూనికేషన్ ఛానల్. ఎవరైనా సరే వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటే పైకి చెప్పుకునే అవకాశాన్ని కల్పించడము, ఇవన్నీ కూడా దాని యొక్క కీ కాంపోనెంట్స్. ది ఓవరాల్ అవుట్లే ఇంక్లూడింగ్ అసిస్టెన్స్ టు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ స్టాండ్స్ ఎట్ ఎ స్టాగరింగ్ 36,441 crore ఫర్ 2026-31. సో ఓవరాల్ అవుట్లే అంటే కేటాయింపు, ఇంక్లూడింగ్ అసిస్టెన్స్ టు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్కి ఇచ్చే అసిస్టెన్స్తో పాటు ఇదంతా ఎంత ఉందమ్మా? స్టాండ్స్ అట్ స్టాగరింగ్ 36,441 crore, 36,441 కోట్లు ఉంది. ఏంటి ఈ ఓవరాల్ అవుట్లే కేటాయింపు? 36,441 కోట్లు. స్టాగరింగ్ అంటే హ్యూజ్, అంత ఓవరాల్ అంత ఎక్కువ కేటాయింపులు చేస్తున్నారని అర్థం. హౌఎవర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ విల్ బీ ఎఫెక్టివ్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ప్రభుత్వం ఎంత డబ్బులు కేటాయిస్తుంది అనేసరికి ఫస్ట్ రాజకీయ నాయకులు ఎక్సైట్ అవుతారు. వాళ్ళంతా కూడా దీంట్లోంచి ఎంత నొక్కేద్దామనే ప్రయత్నం చేస్తారు. ఈ కోచెస్గా ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ వేరియస్ పోస్టులో ఉన్నవాళ్ళు కరప్ట్ చేసేసి ప్లేయర్స్కి వెళ్ళాల్సిన డబ్బులు నొక్కేసే అవకాశం ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, ఎఫెక్టివ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. Enabling talent to graduate to the highest level, already backed by Target Olympic Podium scheme with an eye on the 2036 Olympics and beyond will be crucial. సో టాలెంట్ హైయెస్ట్ లెవెల్కి వెళ్ళేలాగా, గ్రాడ్యుయేట్ అయ్యేలాగా, అంటే కింది లెవెల్ నుంచి వాళ్ళని నర్చర్ చేసుకుంటూ పైకి వచ్చేలాగా చేయడం, వాళ్ళని ఎనేబుల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విత్ ఎన్ ఐ ఆన్ ద 2036 Olympics, 2036 ఒలింపిక్స్ పైన ఒక కన్నేసి ఆ లెవెల్కి తీసుకెళ్లేలాగా చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఒలింపిక్స్లో కూడా వీళ్ళు పర్ఫామ్ చేసేలాగా ఇండియా అడుగులు ముందుకు వేయాలి. ద 2030 కామన్వెల్త్ గేమ్స్ ఇన్ అహ్మదాబాద్ విల్ బి అన్ ఇమీడియట్ టెస్ట్. 2030లో అహ్మదాబాద్లో కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి. కామన్వెల్త్ కంట్రీస్లో ఉన్న అథ్లీట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అది మనకి ఇమీడియట్ టెస్ట్. దాంట్లో కొంత స్టోరీ అర్థమవుతుంది. ద అదర్ మేజర్ హర్డిల్ ఫర్ ఇండియాస్ అటెంప్ట్ టు ఎమర్జ్ యాజ్ ఎ స్పోర్టింగ్ పవర్ ఈజ్ ఇట్స్ డుబియస్ డిస్టింక్షన్ యాజ్ ఎ డోపింగ్ హబ్. ఇంకొక మేజర్ హర్డిల్ ఏంటంటే ఇండియాకు ఒక చెడ్డ పేరు ఉంది, డోపింగ్ హబ్ అని. అంటే ఇండియన్ అథ్లీట్స్ డోపింగ్కి పాల్పడుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు అన్న ఒక ఆరోపణ అయితే ఇండియన్ అథ్లీట్స్ పైన ఉంది. అది ఒక డుబియస్ డిస్టింక్షన్ అనే పదాన్ని వాడారు. డుబియస్ అంటే అర్థం ఏంటమ్మా? కొంచెం బాధ, మనం సందేహాస్పదమైన, క్వశ్చనబుల్, డౌట్ఫుల్ అనే మీనింగ్ వస్తుంది. అది మంచి పేరా చెడ్డ పేరు? అది స్ట్రిక్ట్ యాంటీ డోపింగ్ మెజర్స్, అంటే యాంటీ డోపింగ్ మెజర్స్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. ప్రమోషన్ ఆఫ్ ఎ స్పోర్ట్స్ కల్చర్ బై మ్యాక్సిమైజింగ్ స్కోప్ ఆఫ్ ద ఫిట్ ఇండియా మూమెంట్. స్పోర్ట్స్ కల్చర్ని ఏం చేయాలమ్మా? ప్రమోట్ చేయాలి. ఎలాగా? ఫిట్ ఇండియా మూమెంట్ యొక్క స్కోప్ని మ్యాక్సిమైజ్ చేయడం ద్వారా. ఒక స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలంటే ఫస్ట్ ఫిట్గా ఉండాలి. ఫిట్ ఇండియా మూమెంట్ యొక్క స్కోప్ మ్యాక్సిమైజ్ చేయడం ద్వారా స్పోర్ట్స్ కల్చర్ని ప్రమోట్ చేయడం. అండ్ ఫోకస్ ఆన్ గ్రాస్ రూట్స్ డెవలప్మెంట్. గ్రాస్ రూట్స్ డెవలప్మెంట్ పైన ఒక ఫోకస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్రాస్ రూట్ డెవలప్మెంట్? అంటే కింది లెవెల్ నుంచి, మీకు చెప్పాను, అట్టడుగు స్థాయి నుంచి అభివృద్ధి తీసుకురావడం. ఇట్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు అచీవ్ ద డిజైర్డ్ రిజల్ట్స్. అప్పుడు మనకి అవి డిజైర్డ్ రిజల్ట్స్ని అచీవ్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసికట్టుగా జరిగితేనే మనం కోరుకున్న డిజైర్డ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. చాలా చాలా సింపుల్ ఆర్టికల్ ఇది, దీంట్లో కష్టం ఏమీ లేదు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఖేలో ఇండియా స్కీమ్కి, ఇది మీరు తెలుసుకోండి, ఖేలో ఇండియా స్కీమ్కి కేటాయింపులు జరిగాయి. 29,000 కోట్లకు పైగా జరిగాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఖేలో ఇండియా స్కీమ్ గురించి తెలుసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీరు చూసిన ఎడిటోరియల్ వొకాబులరీ, చూడబోతున్న రీడింగ్ కాంప్రహెన్షన్ పీడిఎఫ్ మీకు కేవలం ₹1కి మనకి యాప్లో అందుబాటులో ఉంటుంది. మన యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎల్టీఎక్స్ క్లాసెస్ అని చెప్పి మీరు సెర్చ్ చేయండి ప్లే స్టోర్లో. అది డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ మీరు పొందొచ్చు. సో పీడిఎఫ్లో ఏముంటుంది? ఈ ఎడిటోరియల్లో ఉంటుంది. మీరు మళ్ళీ ఇంకోసారి చదవాలంటే చదువుకోవచ్చు. కంప్లీట్ వొకాబులరీ, దాని పదము, ఇంగ్లీష్ మీనింగు, తెలుగు మీనింగు, ఎగ్జాంపుల్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ మీకు ఇందులో ఉంటాయి. ఒక వర్డ్, 2 వర్డ్ అంటే కాదు, ఎంటైర్ ఎడిటోరియల్ అంతా దీంట్లో కవర్ అయిపోతుంది. మొత్తం ఎడిటోరియల్లో ఉన్న కనీసం 40-50 పదాలు దీంట్లో కవర్ అవుతాయి. సో చిన్న చిన్న వర్డ్స్ కూడా తెలియని బిగినర్స్ ఉంటారు చాలామంది, వాళ్ళకి చిన్న చిన్న వర్డ్స్తో సహా అన్నీ కవర్ అయిపోతాయి. కొంచెం సీనియర్ ఆస్పిరెంట్స్ చిన్న వర్డ్స్ని స్కిప్ చేసి పెద్ద వర్డ్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఆర్సీ ఎంసీక్యూస్ మనం చేద్దాం. చేయండి. ఇది టోన్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటి? సో ఆర్టికల్ టోన్ ఎలా ఉంది? ఇదేమైనా నెగిటివ్గా ఉందా? లేదు. విపరీతంగా పొగిడేలా ఉందా? లేదు. సో అన్రిజర్వ్డ్లీ సెలబ్రేటెడ్ అంటే విపరీతంగా ఇదొక్కడు చాలు మొత్తం అయిపోతుంది అన్నట్టుగా ఎటువంటి అనుమానాలు లేవు, ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాం దీనివల్ల అని చెప్పిందా? లేదు. అంత ఎక్కువ లేదు. సెలబ్రేటరీ మోడ్ ఉంది, కానీ అన్రిజర్వ్డ్లీ అంటే ఎటువంటి అనుమానాలు లేకుండా చేసేస్తామని అయితే కాదు. కన్స్ట్రక్టివ్లీ ఆప్టిమిస్టిక్, ఎస్, బట్ కాషనరీ, ఎస్.
ఆప్టిమిస్టిక్గానే టోన్ ఉంది, కానీ చిన్న కాషన్ కూడా చెప్పింది. ఎందుకని? ప్రోగ్రామ్ యొక్క అంబిషన్ బాగున్నప్పటికీ క్వాలిటీ, యాంటీ డోపింగ్ లాంటి ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలని చెప్తోంది. ఇది చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ఇది మనకి పర్ఫెక్ట్ టోన్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెయిన్ ఐడియా చూడండి. వెరీ గుడ్ శశి. ఓ చూస్తున్నారా మీరు? ఎవరు గుడ్ మార్నింగ్ పెట్టకపోయేసరికి చూడలేదు నేను, మీరు ఉన్నారని అనుకోలే. ఇప్పుడు చెప్పండి, దీనికి ఏంటి మెయిన్ ఐడియా చెప్తారా? మీరు ట్రై చేయండి. ఇండియాస్ ఒలింపిక్ అంబిషన్స్ కెన్ బి అచీవ్డ్ ప్రైమరీలీ బై ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ సెంటర్స్ అండ్ రైజింగ్ ఫైనాన్షియల్ అలొకేషన్. ఫైనాన్షియల్ అలొకేషన్ పెంచడం ద్వారా, స్పోర్ట్స్ సెంటర్స్ పెంచడం ద్వారా ఒలింపిక్ అంబిషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పి చెప్తోంది. ఇండియా షుడ్ ప్రయారిటైజ్ హోస్టింగ్ 2036 ఒలింపిక్స్ ఓవర్ ఇంప్రూవింగ్ పర్ఫార్మెన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోర్ ఇంపార్టెంట్ పీపుల్ ఇంప్రూవ్మెంట్ కన్నా అని చెప్తోంది. ఇది డెఫినెట్గా కాదు. ఇండియాస్ ఆస్పిరేషన్ టు బికమ్ అన్ ఒలింపిక్ పవర్ రిక్వైర్స్ అన్ ఇంటిగ్రల్ స్పోర్టింగ్ ఎకోసిస్టమ్ కంబైనింగ్ గ్రాస్ రూట్స్ డెవలప్మెంట్, క్వాలిఫైడ్ కోచెస్, అథ్లెట్ ప్రోగ్రెషన్, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్, యాంటీ డోపింగ్ ఎన్ఫోర్స్మెంట్. సో బెస్ట్ ఆన్సర్ ఇస్ సి. ఎందుకు? దిస్ ఆన్సర్ ఈజ్ బ్రాడ్, అంటే ఎక్కువ ఆస్పెక్ట్స్ని కవర్ చేస్తుంది. అంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు, అథ్లీట్స్ ఇంపార్టెంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంటే, అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ డోపింగ్ ఆస్పెక్ట్, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అన్నీ మాట్లాడుతుంది. కాబట్టి సి మనకి బెస్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ఫరెన్స్ క్వశ్చన్ చూడండి. Expanding the number of athletes receiving support will improve India's Olympic performance even if the pathway from grassroots training to elite competition remains weak. ఇది చూడండి, గ్రాస్ రూట్ ట్రైనింగ్ నుంచి ఎలీట్ కాంపిటీషన్కి పాత్వే వీక్గా ఉన్నా సరే పని అయిపోద్దంట. ఎలా అవుతుంది? అన్నీ అవ్వాలి. ఇండియా షార్టేజ్ ఆఫ్ వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ రిఫ్లెక్ట్స్ నాట్ merely inadequate talent but deficiencies in the institutional system that identifies, trains and advance athletes. ఓకే, వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్లో మనం లేకపోవడం అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? టాలెంట్ లేకపోవడం మాత్రమే కాదు, ఇన్స్టిట్యూషనల్ సిస్టంలో కూడా లోపాలు ఉన్నాయి. ఓకే, సరైన అథ్లీట్స్ని ఐడెంటిఫై చేసి, ట్రైన్ చేసి ముందుకు తీసుకెళ్లే సిస్టంలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పి బి చెప్తోంది. మరి బి కరెక్ట్ లాగే అనిపిస్తుంది, ఎందుకంటే సిస్టంలో ఇష్యూస్ ఉన్నాయని చెప్తోంది. ది ఆథర్ కన్సిడర్స్ యాంటీ డోపింగ్ ఎన్ఫోర్స్మెంట్ మోర్ ఇంపార్టెంట్. ఒకటి ఇంపార్టెంట్, ఒకటి తక్కువ అని చెప్పలేదు. వన్స్ కోచింగ్ ఈజ్ స్టాండర్డైజ్ నేషనల్లీ, డిఫరెన్స్ ఇన్ స్పోర్టింగ్ అవుట్కమ్స్ బిట్వీన్ రీజన్స్ విల్ లార్జ్లీ డిసపియర్. దీని గురించి డిస్కషన్ జరగలేదు. వేరియస్ రీజన్స్ మధ్య స్పోర్టింగ్ అవుట్కమ్స్లో వచ్చే డిఫరెన్సెస్ గురించి డిస్కషన్ జరగలేదు, అవుట్ ఆఫ్ స్కోప్ అది. సో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ బి. ఇండియాలో వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ లేకపోవడానికి కారణాలు ఏంటి? ఇనాడిక్వేట్ టాలెంట్ మాత్రమే కాదు, గ్రాస్ రూట్ ఇన్స్టిట్యూషనల్ డెఫిషియన్సీస్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్ కూడా. సరైన వాళ్ళని ట్రైన్ చేసి, ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకెళ్లే సిస్టమ్ లేకపోవడం కూడా కారణమే అని ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఓకే, సో విత్ దిస్ వీఆర్ క్లోజింగ్ టుడేస్ ఎడిషన్ ఆఫ్ ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్.